అందరికీ నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. విలేకరులపై దురుసుగా మాట్లాడిన విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని దుర్గి మండల ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయానికి బస్టాండ్ సెంటర్ నుండి కొని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని వెంటనే విలేకరుల ఐక్యత విలేకరులపై జరుగుతున్న దాడులను వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే విలేకరుల ఐక్యత రేపు రానున్న ఎన్నికల్లో కూడా విలేకరు అనే ఒక హక్కుతో మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి అలా మళ్ళీ రిపీట్గా అయితే మీరు ఈసారి ఇంటికే పరిమితం అవుతారు. ఇంటికి కూడా కాదు, జైల్లో ఓసలు లెక్క పెట్టాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. జై హింద్. విలేకరుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల యూనియన్ వర్ధిల్లాలి. జర్నలిస్టుల యూనియన్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ ఏపీడబ్ల్యూజే. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో మరి మన మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మరి అతని ప్రవర్తన విషయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. అవి వ్యక్తిగత ప్రవర్తన, అవి దా విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు. అయితే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు విలేకరులతో ఎలా మాట్లాడాలి, ఏ సమస్యల గురించి మాట్లాడాలి, నిజాలనేవి విలేకరుల దృష్టికి తీసుకురావాలి. కానీ అంగు ఆర్భాటం ఉన్నదనే ఉద్దేశంతో మేము ఏది చేసినా చలామణి అవుతుందనే దురాలస్యంతో విలేకరులనే విశ్వాసం కూడా లేకుండా, వాళ్ళని గౌరవించకుండా అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం. ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాం. ఇలాంటివి జరిగితే మేము సహించాం. ఎందుకంటే విలేకరులు అంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధులు. నీకెంత హక్కు ఉందో మాకంత హక్కు ఉంది. విలేకరుల హక్కుని ఏ ప్రభుత్వ పాలకులు కూడా ఖండించే అంత దమ్ము ధైర్యం లేదు. ఎవరైతే అలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తగిన శాక్తి అనేది తప్పకుండా చేస్తాం. విలేకరులు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకున్న గౌరవ మర్యాదల్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అలా పాటించకపోతే మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మేము ఛాలెంజ్ చేసి మరి మీ భవిష్యత్తుని ఏం చేయాలంటే అది చేసే కెపాసిటీ మాకుంది. మీకు ఈరోజు డబ్బు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఏదుండా ప్రజాబలంతో మేము మాత్రం మిమ్మల్ని ఏది చేయాలన్నా చేయగలం. మేము ప్రజల పక్షం, ప్రజలకి అన్యాయం జరిగితే మేము సహించాం. అలాగనే మీ వ్యక్తిగత విషయాలు పబ్లిక్గా ఇంత బయటకు వచ్చినప్పుడు మీరు మానవత్వం కలిగిన వాడితే మరణించాలి ఒక రకంగా. ఎందుకంటే ఆ స్థాయిలో ఉండి ఒక లేడీ విషయంలో నువ్వు ఇట్లా పబ్లిక్ కావటం సరైన పద్ధతి కాదు. మరి అలాంటి షాప్ కింద నీరులాగానే ఉండాలి, కానీ వ్యక్తిగత విషయాలు బయటికి రాకూడదు. అవి కూడా మరి వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వచ్చి నీ యొక్క పరువు ప్రతిష్ట ఏమవుతుందో గుర్తు చేసుకొని ఇప్పుడైనా నువ్వు మారాలని విజయసాయిరెడ్డిని కోరుతూ, ఇలాంటి విషయాల్లో నువ్వు ఇంకా మారకపోతే నీకు తగిన బుద్ధి చెప్తావని హెచ్చరిస్తూ ఉన్నావు. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.